ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. రామ్మా, కొత్త పెళ్లి కూతురా. ఈయననా మీ ఆయన? అవును పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం బాబు. గుడికి వచ్చిన ప్రతిసారి పెళ్లి గురించి మాట్లాడితే కోపంగా చూసేదానివి. అలాంటి నువ్వు ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం నిజంగా ఆ అమ్మవారి దయ. గుళ్ళో అమ్మవారే కాదండి, మా పెళ్లి జరగడానికి ఇంట్లో ఉన్న దేవతా స్వరూపం మా వదిన గారు కూడా కారణమే. నీ విషయంలోనే కాదు బాబు, నిహారిక గారు మంచి చేయడంలో, కష్టాల్లో ఆదుకోవడంలో నిజంగా దేవతే. అంతమంది బంధువుల ముందు పెళ్లి కొడుకుని కాదని నిన్ను పీటల మీద కూర్చోబెట్టడం అంటే సాహసమనే చెప్పాలి. పంతులు గారు, మీరు పెళ్లిలో లేకపోయినా మొత్తం అప్డేట్ వచ్చినట్టుంది. హరిప్రసాద్ గారి చిన్నమ్మాయి పెళ్లి గురించి ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది? ఇదిగోండి. మీ గోత్రనామాలు చెప్పమ్మా. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య చంద్రశేఖర్. చంద్రశేఖర్ నామధేయస్య తనుజ. తనుజ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయు ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమో చతుర్విధ ఫల పురుషార్థం ఆవయో సకలగణ దుర్దోష పరిహారార్థం. మీ జంట చూడముచ్చటగా ఉంది. ఆ దేవత ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుంది. పంతులు గారు, తనుజాతో పెళ్ళైన తర్వాత గుళ్ళో అన్నదానం చేయించాలని మొక్కుకున్నాను. ఇక్కడ చేయించొచ్చా అండి? నిశ్చింతగా చేయించండి బాబు. మీకేం సాయం కావాలన్నా నేను చేస్తాను. నాకు హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ వస్తాడండి. వాడే దగ్గరుండి అన్నీ చూసుకుంటాడు. కాస్త మీరు దగ్గరుండండి చాలు. అలాగే బాబు. మంచి గుణవంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. హరిప్రసాద్ గారికి తగ్గ అల్లుని తీసుకువచ్చావు. చాలా సంతోషం అమ్మా. సరే పంతులు గారు, మేం బయలుదేరతాం. అలాగేనమ్మా, శుభం. నీకు పరిచయమైన ఎవ్వరైనా సరే 2 నిమిషంలో నీ మంచితనాన్ని కనిపెట్టేస్తున్నారు. నా సెలెక్షన్ బెస్ట్ అని కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నా మనసు మాటే కాదు, నా క్యారెక్టర్ కూడా నీ సంతోషానికి కారణమవుతుందంటే ఐఎమ్ సో లక్కీ. హాయ్ రచందు. హాయ్ రా. హాయ్ తనుజు గారు. హాయ్. బాగున్నారా? బాగున్నానండి. తను, నేను ఏ పని చేయాలన్నా నాకు గోపినే సపోర్ట్గా ఉంటాడు. వాడి హెల్ప్ వల్లే ఎంత పెద్ద సాయమైనా సాధ్యమవుతుంది. ఇదంతా పెళ్లి ముందండి. ఇప్పుడు మా వాడికి మీరున్నారు కాబట్టి నా అవసరం అంతగా ఉండకపోవచ్చు. అలా ఏం లేదండి. ఫ్రెండ్స్ చేసే సాయం వేరు, వైఫ్ ఇచ్చే సపోర్ట్ వేరు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే. చాలా బాగా చెప్పారండి. మాటల్లో మావాడే మేధావి అనుకున్నాను. వీడికి పోటీ ఇచ్చే మనిషి దొరికిందన్నమాట. గోపి, మన అన్నదానం ఈ గుడిలోనే చేయాలరా. ఈ గుడిలోనా? లొకేషన్ మారిందా? అవునరా, నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాను. నువ్వు ఒకసారి ఎంతో మీట్ అవ్వు, డీటెయిల్స్ తెలుసుకొని అన్ని ఏర్పాట్లు చూడు. ఇదిగో ఈ డబ్బులు ఖర్చులు కొంచెం. వద్దురా, నా దగ్గరున్నాయి. పెళ్ళయింది కదా, నీకే అవసరం ఉంటాయి, ఉంచుకో. నేను మా అత్తారింట్లో దర్జాగా దేనికి రూపాయి ఖర్చు పెట్టకుండా జల్సా రాయుడులా ఉంటున్నాను. నాకు ఈ డబ్బు ప్రస్తుతానికి పని లేదు. ఒకవేళ అంతగా అవసరమైతే ఏదో ఒక విధంగా వస్తాయిలే. ఇదిగో నువ్వు తీసుకెళ్ళు. రేయ్. ఓకే జల్సా రాయుడు గారు, సరేనా? వస్తానండి. చందు, అవసరమైనప్పుడు డబ్బెలా వస్తుంది? నీ జేబులో చెట్టేమైనా మొలిచిందా? డబ్బులు చెట్లకి కాయవు మేడం, మనమే కష్టపడి సంపాదించాలి.
నేను సంపాదిస్తాను, సాయం చేస్తాను. అంతేకాకుండా నీకు ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఆయన కారు పంపిస్తానని చెప్పారు, ఇంకా రాలేదు. ఇంకాసేపు వెయిట్ చేద్దాం. ఏమండి, మీరేంటిలా? నిహారిక గారితో ప్రాజెక్ట్ విషయాలు డిస్కస్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మీరు హాస్పిటల్కి వెళ్తానన్నారు కదా? డ్రైవర్ ఇంకా రాలేదు, అతని కోసమే వెయిటింగ్. నేను చెప్పి చాలాసేపు అయిందే. అతనికి కాల్ చేసే బదులు మీరే డ్రాప్ చేయొచ్చు కదండి. లేదు సాక్షి, నేను రాను, మీరు వెళ్ళండి. హలో డాక్టర్ గారు. ఓకే సార్. ఏమైంది సాక్షి? నిన్ను రెగ్యులర్గా చూసే డాక్టర్ గారు ఒక హాస్పిటల్ రికమెండ్ చేశారు కదా, అక్కడికి వెళ్లే ముందు ఒకసారి ఆయన్ని మీట్ అవ్వమంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది. తొందరగా వెళ్ళొచ్చేద్దాం. ఇప్పుడు ఎలాగో మీరు ఫ్రీయే కదా, ఇంట్లో ఉండే బదులు మాతో రావచ్చు కదా. పర్లేదులే సాక్షి, నందుని రెస్ట్ తీసుకోనివ్వు, మనం వెళ్దాం. ప్లీజ్ అండి, నా కోసం. సరే పద. థ్యాంక్ యూ. నిన్ను శ్రమ పెడుతున్నందుకు సారీ నందు. నో ప్రాబ్లం. సాక్షి చేసే ప్రతి పని వెనక ఒక ఆలోచన, కారణం ఉంటాయి. ఒక భర్తగా నా భార్యని సపోర్ట్ చేయడం నా బాధ్యత. వెళ్దాం పద. వెళ్దాం. నువ్వు భర్త, అది భార్య, మరి మధ్యలో నేనెవర్ని? ఇలా ఎంతకాలం సపోర్ట్ చేస్తావో నేను చూస్తా. సారీ, చూసుకోలేదు. తగిలింది చెయ్యే కదా, దానికెందుకు సారీ చెప్తున్నారు? ఏమో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. వద్దంటే వదిలే. వెనకొక రోగిష్టుదందన్న కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. వీళ్ళ సరసాలు చిచి చూడలేకపోతున్నాను. అభి, ఈ వాటర్ తాగు. ఏవండి, ఒకసారి కారాపండి. అభి, అభి, ఈ నీళ్లు తాగు. ఏమో తెలీదు, సడన్ గా ఇలా ఇప్పుడు తగ్గింది. పదండి వెళ్దాం. మన కోసం వచ్చిన నందుకి లేట్ అవుతుంది.
నేను అభి పక్కనే కూర్చుంటాను, మీరు కార్ స్టార్ట్ చేయండి. పర్లేదు సాక్షి, ఇక్కడెందుకు? నువ్వు ముందు కూర్చో. వద్దు, నేను ఇక్కడే నీ పక్కనే కూర్చుంటాను, నాకు ఇదే కంఫర్టబుల్. మీరు పదండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చోండి. అభిలాష్ గారి రిపోర్ట్స్ వచ్చాయి. వాటి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఏదైనా ప్రాబ్లమా డాక్టర్? క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హెల్త్ రోజు రోజుకి క్రిటికల్ అవుతూ ఉంటుంది. కానీ అభిలాష్ గారి విషయంలో ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాలి. ఈ బ్లడ్ రిపోర్ట్స్, రేడియాలజీ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఆమె హెల్త్ కండిషన్ బెటర్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. అంటే ప్రమాదం ఏం లేదా డాక్టర్? నో, నా ఉద్దేశం అది కాదు. తన లైఫ్ ఇప్పటికీ రిస్క్లోనే ఉంది. ఎందుకంటే అభిలాష్కి వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ లేదు. ఇన్ని రోజులు ప్రాణాలతో ఉండడం అంటే నిజంగానే గ్రేట్. మీ ఇంట్లో వాళ్ళంతా తనని ప్రేమగా చూసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైందని నాకు అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమకెప్పుడు ఏ లోటు ఉండదు డాక్టర్. కాకపోతే ఉన్నన్ని రోజులు నా వల్లే మా సాక్షికి ఇబ్బంది కలుగుతుంది. అభితో ఇదే ప్రాబ్లం డాక్టర్. తనకే ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని నేను కోరుకున్న ప్రతిసారి ఇలాగే నెగటివ్గా మాట్లాడుతుంది. కాస్త మీరైనా చెప్పండి. చూడమ్మా, ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టే శక్తి ఆ దేవుడికి, మా డాక్టర్లకే కాదు, మంచితనం నిండిన మీ సాక్షి లాంటి వాళ్ళకు కూడా ఉంటుంది. చూడమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషికి నువ్వెప్పుడూ సమస్య కాదు. విన్నావా డాక్టర్ గారు ఏమన్నారు? నేను కొన్ని టాబ్లెట్స్ రాస్తున్నాను, వాటిని వాడండి. ఓకే డాక్టర్. అమ్మా సాక్షి, మళ్ళీ చెబుతున్నాను, నా ట్రీట్మెంట్ కన్నా మీ కేరింగే ముఖ్యం. చెప్పాలంటే అభిలాష విషయంలో డాక్టర్ నేను కాదు, మీరే. సరే. మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ్ని టెన్షన్ పెట్టే పనులు చేయొద్దు, మాటలు చెప్పొద్దు. తనకి నచ్చినట్టు ఉండనివ్వండి. టైంకి టాబ్లెట్ వేసుకునేలా చూడండి. సరే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. చందు, మనం లవ్లో ఉన్నప్పుడు మనకి పెళ్ళి అవుతుందా అవ్వదా అనే డౌట్ వల్ల చాలా భయమేసేది. అప్పుడిద్దరం కలిసి ఈ గుడికొచ్చి మొక్కుకోవాలి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకున్నాను. అలాంటిది ఇప్పుడు భార్యాభర్తలుగా ఈ గుళ్ళో పూజ చేయించుకొని ప్రసాదం తింటున్నాం. ఆ దేవతకి నువ్వు చెప్పకపోయినా నీ మనసు తెలుసు కాబట్టే మీ అక్క రూపంలో కోరిక తీర్చింది తను. అక్కతో పాటు నందు గారు కూడా మన పెళ్లికి చాలా హెల్ప్ చేశారు. యా తను. అందుకే కదా పెళ్లి రోజు ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను. తను నందు గారు మీ ఫ్యామిలీకి అంత క్లోజ్ ఎలా అయ్యారు? మీ ఫాదర్ ఆయన్ని సొంత కొడుకులా ఎందుకు భావిస్తున్నారు? మా రెండు ఫ్యామిలీలు పరిచయం అవ్వడానికి కారణం టెడ్డీ సిద్ధు ఫ్రెండ్షిప్. పిల్లల ఫ్రెండ్షిప్ తో పెద్దలు ఒకటయ్యారా? అవును చందు, వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్లే మా రెండు ఫ్యామిలీస్ కి కామన్ శత్రు కళ్యాణ్ అని తెలిసింది. కళ్యాణ్ అంటే కళ్యాణ్ చక్రవర్తి, మీ అక్క ఎక్స్ హస్బెండ్ కదా?
అవును, వాడే నీచుడు, దరిద్రుడు, చండాలుడు, నీతిలేని కుక్క. అలాంటి వాడు భూమి మీద ఉండడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. కూల్ తను, కూల్. ఆ కోపాన్ని తగ్గించుకొని కేవలం నందుగారి గురించి చెప్పు. శత్రువు మిత్రుడవుతాడన్నట్టు మా 2 ఫ్యామిలీస్కి కామన్ పాయింట్ కళ్యాణ్ అయ్యాడు. నందు గారి వైఫ్ అభిలాష కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నందు, సిద్ధు చాలా సఫర్ అయ్యారు. అప్పుడు మా డాడ్ సపోర్ట్గా నిలబడ్డారు. కళ్యాణ్ వల్ల నందు జాబ్ పోతే ఆయన్ని మా కంపెనీలో డైరెక్ట్గా సీఈఓని చేశారు. నందు గారు వచ్చిన తర్వాత కంపెనీ గ్రో అయింది. మా అక్కలో ఉన్న చాలా క్వాలిటీస్ నందు గారిలో ఉండడం వల్ల ఆయన్ని డాడ్ వారసుల్లా ఫీల్ అయ్యారు. అక్క కూడా నందు గారిని అన్నయ్యలా ఫీల్ అవుతుంది. నా పెళ్లికి కూడా సొంత అన్నయ్య ఉంటే ఎంత హడావిడి చేస్తారో అంతే హడావిడి చేశారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నందుగారి కథం చాలా బాధాకరం అన్నమాట. అదొకప్పుడు చందు. ఇప్పుడు నందు గారికి సిద్ధుకి టీచర్ అయిన సాక్షికి పెళ్ళైంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓ అవునా, వెరీ గుడ్. దేవుడు అంతే, తను ఒకటి దూరం చేస్తే ఇంకొకటి దగ్గర చేస్తాడు. ఏదో కర్మఫలం తప్ప మంచి మనుషుల్ని బాధ పెట్టడం ఆ దేవుడు కూడా ఇష్టం ఉండదు. అందుకే కదా మనల్ని ఇద్దరిని కూడా కలిపాడు. చందు, పంతులు గారితో మాట్లాడాను. భోజనాలు బయట నుంచి తెప్పించమన్నారు. నేను ఇక్కడే ఉండి అన్నదానం ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. మీరు బయలుదేరండి. పర్లేదురా, అన్నదానం అయిన తర్వాతే మేము బయలుదేరతాం. మాకేం పని లేదు. అంతా పూర్తవడం అంటే చాలా టైం అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకు? మీరు వెళ్ళండి. తనుజ, చెప్పాను కదా అన్నిట్లో నా సపోర్ట్ వీడే అని. ఇలానే నా శ్రమ తగ్గిస్తుంటాడు. అదేం లేదులేండి, ఇలా చేస్తేనైనా మా వాడి పుణ్యంలో సగం నాకు కూడా వస్తుందని. నా కూతురు మీ కూతురు ఎక్కడికి వెళ్లారో మీకేమైనా చెప్పారా? ఇంకెక్కడికి, ఆ పాపిష్టిది రోగిష్టిగా మారింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళుంటుంది. ఆరిపోయే దీపం కోసం నా కూతురి తాపత్రయమేంటో నాకైతే అర్థం కావడం లేదు. దాన్ని తాపత్రయం అని కాదు, కనికరం అంటారు. సాటి మనిషికి చేసే సహాయం అంటారు. మంచి వాళ్లకు చేస్తే సాయం కానీ ఇలాంటి వాళ్లకు చేస్తే నేనైతే పాపమే అంటాను. అమ్మా, ఇంకెంతకాలం ఇలానే మాట్లాడతారు? అభిలాష విషయంలో మీరు మారకపోయినా ఆ దేవుడు మాత్రం కరుణిస్తున్నాడు. చేసిన పాపాలకి అభిలాష పశ్చాత్తాపం నిజం కాబట్టే తన ఆయుష్ని పెంచుతున్నాడు. ఏంటి, ఆయుష్ని పెంచుతున్నాడా? అంటే అభిలాష రోగం తగ్గిపోయిందా? ఎప్పటికీ మనతోనే ఉంటుందా? మంచిని కూడా ఇంత బాధగా భయపడుతూ అడుగుతున్నారేంటాంటీ? పాపి చిరాయు అన్న మాట ఎక్కడ నిజమవుతుందో, ఇంట్లో ఇంకా ఎన్ని గందరగోళాలు మొదలవుతాయో అన్న భయంతో అడుగుతున్నాను. అమ్మా, నువ్వు భయపడనక్కర్లేదు. ఏదో అద్భుతం జరగడం వల్ల ఎప్పుడో పోవాల్సిన నా ప్రాణాలు ఇంకా ఉన్నాయే తప్ప మీ అందరితో కలకాలం కలిసి ఉండే అదృష్టం నాకు లేదమ్మా. మీ అందరూ నన్ను క్షమించడానికే ఆ దేవుడు నాకు ఇలా అవకాశం ఇస్తున్నాడేమో. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీ ప్రాణాలే నాకు లెక్కలేదు, అలాంటిది నేనెందుకు క్షమిస్తాననుకున్నావు? నీకు మంచి చేసి మా అందరి దగ్గర సాక్షి చెడ్డదవుతుంది. నీ చావుని వాయిదా వేయడం వల్ల సాక్షికే కాదు మా అందరికీ శిక్షగా మారుతుంది. నీ ప్రాణం పోతుందని తెలిసి కూడా నాకు ఏమాత్రం బాధ లేదంటే నీకు నేనిచ్చే విలువేంటో
ఎప్పటికైనా తెలుసుకుని మసలుకో. పురాణాల్లో రాక్షసుల చావుని పండగలా జరుపుకునేవారు. అలాంటి పండగ మనింట్లో ఎప్పుడొస్తుందో. అమ్మా, ఇన్ని రోజులకి నేను అనుకున్నది సాధించాను. హరిప్రసాద్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకుంటాను. ఇదే నా శపథం.